Hey, what's up? This is my review of Mirai. ది ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఏ సినిమా ఈజ్ రైటింగ్. ఇది మిరాయ్ కాదు, ఇది ఇన్ఫినిటీ రాయ. సినిమా ప్లాట్ విషయానికి వస్తే ఈ సినిమాలో మంచు మనోజ్కి థానోస్ లాగా కొన్ని బుక్స్ కావాలి. ఇన్ఫినిటీ వార్లో స్టోన్స్, ఇక్కడ బుక్స్. ఆ బుక్స్ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కరు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు, సేమ్ అవెంజర్స్ లాగానే. ఆ బుక్స్ మనోజ్కి దొరకకుండా చూడడమే అవెంజర్స్ సినిమా ప్లాట్. అదే మిరాయ్ సినిమా ప్లాట్. ఈ సినిమాలో ఇంకా చాలా కాపీ కాన్సెప్ట్స్ ఉన్నాయి. రయ అండ్ ది లాస్ట్ డ్రాగన్లో స్మోక్ వచ్చి అందరినీ స్టాట్యూస్ చేసినట్లు ఇందులో కూడా స్టాట్యూన్ చేస్తుంది. అంజీ మూవీలో ఆత్మలింగానికి స్నేక్ ప్రొటెక్షన్ లాగా ఇందులో మిరాయ్కి ఈగల ప్రొటెక్షన్గా ఉంటుంది. స్పైడర్ మ్యాన్ ట్రైన్ ఆపే సీన్ కూడా ఇందులో ఉంది, కాకపోతే అందులో కాలుతో ఆపుతాడు, ఇందులో కర్రతో ఆపుతాడు. ఈ సినిమా మంత్రాలు తంత్రాలు అంటూ చాలా అవుట్డేటెడ్గా ఉంటుంది. చూస్తున్నంతసేపు ఇది 2025 లేకపోతే 1025 అనిపిస్తుంది. హీరోయిన్ అయితే ఫోర్ హెడ్ చూసి మెమొరీ జిరాక్స్ తీసేస్తుంది. సెవెంత్ సెన్స్ మూవీ లాగా సేమ్ ఇందులో హీరో బ్రెయిన్ ని రీడ్ చేయలేరు. మంచు మనోజ్ ఫ్లాష్ బ్యాక్ ని మహేష్ స్పైడర్ సినిమా ఫ్లాష్ బ్యాక్ లాగా తెద్దాం అనుకున్నారు. దాని బదులు ఇంకోసారి స్పైడర్ సినిమా చూడడం బెటర్. ఫైనల్ గా సినిమా ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, సెకండ్ హాఫ్ గురించి నన్ను అడగద్దు. ద సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ డైరెక్షన్. ఈ మధ్య ఇది ఒక న్యూ ట్రెండ్ అయ్యింది. దేవుడు వస్తువు ఒకటి పెట్టి లాస్ట్లో దేవుడిని క్యామియోగా తీసుకొస్తే కలెక్షన్స్ బాగా వస్తున్నాయని డైరెక్టర్స్ ఈ ట్రెండ్ని ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఈ కాన్సెప్ట్ అంజీ మూవీతో స్టార్ట్ అయ్యింది, కానీ అంజీ మూవీ బాగున్నా అప్పట్లో పెద్దగా ఆడలా. ఇప్పుడు ఈ సినిమాలు యావరేజ్గా ఉన్నా సూపర్ హిట్ అవుతున్నాయి. డైరెక్టర్ కార్తిక్ అయితే మొత్తం యూజ్డ్ కంటెంటే తీశాడు. తేజ సజ్జా మిరాయ్ కర్రతో విలన్స్ను కొడితే విలన్స్ బాగానే ఉంటారు, కానీ వాళ్ళెళ్ళి రాళ్ల మీద పడితే అవి పిప్పి పిప్పి అయిపోతాయి. అదేం లాజిక్ అర్థం కాల. ద థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ యాక్టింగ్. తేజ సజ్జా అయితే ఆ క్యారెక్టర్కి చాలా చిన్నపిల్లలా ఉన్నాడు. మంచు బ్రో కూడా అంతే, అస్సలు సెట్ అవ్వలా. మంచు బ్రో పర్ఫార్మెన్స్ కూడా బాగాలేదు, చాలా ఓవర్ అయిపోయింది. జగపతి బాబు గారు కూడా ఆ క్యారెక్టర్కి సెట్ అవ్వలేదు, చాలా యంగ్గా కనపడ్డారు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ బాగానే పర్ఫామ్ చేశారు. హీరోయిన్ రితికా నాయక్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు. సినిమాటోగ్రఫీ చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మిస్టేక్స్ ఎక్కడా కనిపించలేదు. లైటింగ్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. సౌండ్ అండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. గూస్ బంప్స్ అయితే రావు గానీ బాగుంది. వైబుంది సాంగ్ లేదు, తీసేశారు. విజువల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మిరాయ్ అంటేనే విఎఫ్ఎక్స్. సినిమా మొత్తానికి ఆ ఈగల్ షాట్స్ అయితే హైలైట్. స్టార్టింగ్ సీన్స్లో శ్రేయ బుక్ పెడుతున్నప్పుడు ఆమె ఫేస్కి ఒక యానిమీ ఫిల్టర్ వేశారు, మళ్ళీ నెక్స్ట్ షాట్లో తీసేశారు. అసలు ఎందుకు వేసారో అర్థం కాల. ప్రొడక్షన్ డిజైన్, సినిమాలో సెట్స్ చాలా రియలిస్టిక్గా లావిష్గా ఉన్నాయి. సినిమాకి తగ్గ మూడ్ అండ్ ఫీల్ అయితే ప్రొడక్షన్ డిజైన్ వాళ్ళు తీసుకొచ్చారు. ఎడిటింగ్, మూవీ రన్ టైం వచ్చి 2 hours 49 minutes. ఒక సాంగ్ కూడా ట్రిమ్ చేశారు, ఇంకా ట్రిమ్ చేయడానికి ఏమీ లేదు. కలర్ గ్రేడింగ్ చాలా బాగుంది. కాస్ట్యూమ్స్ అండ్ కాస్ట్యూమ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి. ముఖ్యంగా సెయిన్స్ కాస్ట్యూమ్స్ అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. మంచు మనోజ్ కాస్ట్యూమ్స్ చాలా నార్మల్గా ఉన్నాయి, ఇంకొంచెం డెవిలిస్టిక్గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్, మేకప్స్ అందరివి చాలా న్యాచురల్గా ఉన్నాయి. కొంతమంది తలకి సుమో రేంజర్స్ కట్టినట్టు ఒక కొప్పు కట్టారు, అవి అంత బాగాలేదు. మనోజ్ హెయిర్ లైన్ చాలా వెనక్కుంది, ఆయన చాలా ఫేర్గా ఉన్నాడు. జయరామ్ ఫ్లాష్ బ్యాక్లోను ప్రజెంట్లోనూ ఒకలాగే ఉన్నారు. ఫైనల్గా మిరాయ్ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ Please like, share and subscribe.